సార్ ఇప్పుడు డీసీసీ నియామకాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొద్దిగా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం తెలిసింది. దీనిపై మీరు ఏమంటారు? వాస్తవం కూడా కొంతమంది అసంతృప్తి ఉన్నది వాస్తవమే. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. ఎన్ని పదవులు ఇచ్చినట్టుగా ఎంతమందికి పదవులు ఇచ్చినా కానీ అసంతృప్తి అనేది ఇది కామన్. గత కొద్ది సంవత్సరాలు ఇది అలవాటు, ఆనవాయితీ ఇది. అయినప్పటికీ కూడా వాస్తవం కూడా ఈసారి డీసీసీ నియామకంలో మాత్రం కొన్ని అవకతవకలు జరిగాయి. కొంతమంది సరైన నాయకులు గుర్తింపు ఇవ్వకపోవడం అది దురదృష్టకరం. అది ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు వారి యొక్క సిఫార్సు లేకుండా, వారి యొక్క కన్సల్టెంట్ లేకుండానే మరి అధిష్టానం ఇన్ఛార్జ్లు వేసి ఇన్ఛార్జీల ద్వారా ఈ పదవులు ఇవ్వడం అనేది కొన్ని చోట్ల దురదృష్టకరం. కాంగ్రెస్ నిజంగా కొంతమందికి రాకపోవడం దురదృష్టం. కొంతమంది పదవులు చేసే కెపాసిటీ లేని వాళ్ళు కూడా జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వడం బాధాకరం. అయినప్పటికీ కూడా అధిష్టానం అనేది కూడా స్థానికంగా మరి ముఖ్యమంత్రి గారు కానీ పీసీ అధ్యక్షులు వారిపై బాధ్యత పెడితే బాగుండేది. కానీ పీసీ అధ్యక్షుల వారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఎటువంటి వారికి ఇంటిమేషన్ లేకుండా, వారి నోటీసులో లేకుండా మరి ఒక జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వడం వల్ల వాస్తవం కూడా కొంతమంది అయోమయంలో ఉన్నారు, కొంతమంది బాధల్లో ఉన్నారు. ఇప్పటికైనా కానీ స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రుల సిఫార్సులతో కనుక జిల్లా అధ్యక్ష పదవులు కనుక వేస్తే, ఎమ్మెల్యేలకు కూడా కొంతమందికి అందులో సిఫార్సు చేసి డీసీ అధ్యక్షులు ఇస్తే ఆర్థికంగా కానీ క్యాడర్ పరంగా కానీ రేపు కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసే అవకాశాలు ఉంటాయి. కనుక వాటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరొకసారి ఆలోచించాల్సిందిగానే కోరుతున్నాను.